శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతౌరాతరక్షైకదీక్షే. శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. గురోరనుకృతిం కుర్యాత్ ఉదద్యాన్యాన్యమతిర్భవేత్. ప్రణవం ప్రాక్ ప్రయుంజీత వ్యాహృతిస్తదనంతరం. నారాయణ వాసుదేవ ముకుంద మాధవ శ్రీహరి అనే దివ్యనామాల్ని అనారతం స్మరించేటువంటి పరమ భాగవతోత్తములు ఎక్కడైతే ఉంటారో అది పవిత్రమైన పుణ్యతీర్థం అన్నారు. ఎవరి ముఖాన్ని చూడగానే కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ అని భగవంతుడు గుర్తుకు రావాలట. అలా రావాలి అనంటే నిరంతరం భగవద్ధ్యాన చింతన స్మరణాదులు ఉండాలి. అందుకనే మనకు 18 పురాణాలు వచ్చాయి. ఈ పురాణాలలో భగవతత్వం, ఆ భగవద్విభూతి అంటే ఆయన యొక్క ఈశిత్వం, ఐశ్వర్యం సర్వత్రా ఎలా వ్యాపకమై ఉన్నదో ఈ సృష్టిని భక్తులు భగవద్విభూతిగా దర్శిస్తారు. ఈ జగత్ అనేటువంటిది సత్యమా అసత్యమా అనే దాని మీద వేదాంతవేత్తలు అనేక రకాలుగా చర్చలు చేస్తారు. కానీ భక్తుడు భగవద్విభూతిగా దర్శిస్తారు. అప్పుడు వైరుధ్యం ఉండదు. అంటే విరోధితం, ఒకదానికొకదానికి పోటీ, ఇది వేరు అది వేరు అనేది ఉన్నది. వైవిధ్యం ఉంటుంది, అంటే వివిధత్వం ఉంటుంది. రంగురంగుల పుష్పాలు వేరుగా కనిపించినా అవన్నీ కూడా ఒకే దారానికి సంబంధపడి ఉంటాయి, గుదిగుచ్చబడి ఉంటాయి. అలాగనే భగవంతుడు అనేటువంటి దానికి సంబంధపడి ఈ సమస్త ప్రాణులు ఉన్నాయి. సూత్రే మణిగణ ఇవా అని. అలాంటి ఆ భగవతత్వాన్ని గ్రహించడానికి చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి ఆత్మకు చాలా దగ్గరగా ఉంటుంది. కేవలం ఆ భక్తి రసామృతంలో మునిగిన వాడికి ఏది పట్టదు. కానీ ఆ స్థితికి వెళ్ళాలంటే భగవత్ప్రియమైనటువంటి సత్కర్మలు కూడా చేయాలి. అలా చేయగా ఉత్తమమైన స్థితి కలుగుతోంది అని. కనుక సత్కర్మాచరణ ద్వారా ఆ భగవత్ప్రీతికరమైనటువంటి భగవంతునికి సంతోషం కలుగుతోంది అని యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా ఈ కర్మాచరణలు చెప్పాడు. అలా కాకుండా ఒక ఫలకాంక్షతో చేస్తే వీరికి
అది ఆ కర్మ అంతటితోనే ఉంటుంది. ఫలకాంక్ష లేకుండా చేస్తే భగవత్ ప్రీతికరం అవుతుంది. మనకు చిత్తం శుద్ధమవుతోంది, మనస్సు పవిత్రమవుతోంది, ఆ భగవతత్వాన్ని గ్రహించేటువంటి స్థితి కలుగుతోంది. అందుకని యజ్ఞయాగాదులు మనకు వేదం ప్రతిపాదన చేస్తారు. మనం చెప్పుకున్నాం కదా, ఈ వేదవాన్మయం ఋగ్వేదం ఎన్ని శాఖలు, వాటిల్లో ఏం విశేషాలు ఉంటాయి, ఏ ఏ సూక్తాలు, ఎన్ని అక్షరాలు. నిన్న మనం కృష్ణ యజుర్వేదం కూడా చెప్పుకున్నాం. మైత్రాయని శాఖ అని, కఠ సంహితని, కాపిష్టల సంహిత అని, ఈ కృష్ణ యజుర్వేదము అని కూడా అది ఎలా వచ్చాను, బ్రహ్మ సంప్రదాయం, ఆదిత్య సంప్రదాయము అని ఇలాగా. అంటే వేద వాన్మయం అనంతం, మనం గ్రహించేటువంటి. ఇప్పుడు మనకి ఎన్నెన్నో వస్తాయి శబ్ద తరంగాలు ఆకాశం. మనం ఏ ఛానల్ పెడితే 700 800 ఎన్నో ఉన్నాయి కదా, అవి వస్తాయి. దేనికి సంబంధించినవి దానికి రికార్డ్ అయ్యి ఉన్నాయి. అలాగనే ఈ వేద వాన్మయం కూడా అక్కడ ఆ శబ్ద తరంగాల్లో ఘనీభవించి ఉంటుంది. ఈధర్ అంటాం కదా, అలాగా వాటిని గ్రహించేటువంటి తపస్సు కలిగిన వాడికి అవి దర్శనమిస్తాయి. సమాధి స్థితిలో ఋషులు ఆ దర్శనం చేశారు, మనకు అందించారు అని. ఈ యజ్ఞమే సమస్తము అని, ఇంద్రునికి స్వరాజ్యపీఠమని ఈ కృష్ణ యజుర్వేదం దేవతా తృప్తి కోసం హోమ ద్రవ్యాలను అగ్నిలో సమర్పించాలి. సర్వ అభిష్టాలను, మనుష్యులకి ఒక పనిని సాధించాలి అని ఉంటుంది. కానీ దానికి ఏవో ఆటంకాలు వస్తాయి. ఈ ఆటంకాలని తొలగించి సానుకూలమైన స్థితిని కలిగించేటువంటిది యజ్ఞం. ఇప్పుడు కూడా మన నాయకులు చూస్తూ ఉంటాం కదా, మనం రాజశ్యామల యాగం అని, ఆ యాగం చేస్తే వీడేదో అయ్యాడు, ఏవేవో మనం ఆ ఫలితాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్నిటికంటే సర్వోత్తమమైనటువంటిది జ్ఞానయజ్ఞం అని. జ్ఞానాన్ని కూడా ఒక యజ్ఞంతో, ఆ పోలికతో అనేక విశేషాలుగా చెప్పారు. సుఖశాస్త్ర కథోజ్వల భాగవత మహాత్మ్యంలో అంటారు. యజ్ఞ కర్మ కలాపాల్ని చక్కగా చూపించారు. ప్రతి చిన్న విషయం, అది జడమైన చైతన్యమైన దేవతా స్వరూపంగా భావించడం ఈ వేదవాన్మయంలో మనకు దర్శనమిస్తుంది. అంటే ఒక నది, పర్వతాలని పురుషుడుగా, నదిని దేవతామూర్తులుగా, మాతృమూర్తులుగా భావించడం మన సంప్రదాయం. అలాగే వృక్షం అది చైతన్యవంతం కాదు అనిపించిన దానిలో కూడా చైతన్యాన్ని దర్శించారు మహర్షులు. తర్వాత మనకు జగదీష్ చంద్రబోస్, దానికి కూడా మనం కోపంగా దాని దగ్గరికి వెళితే అది కూడా తెలుస్తుంది, ప్రేమగా వెళితే. అలాగనే అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల ఆ ఆశ్రమ ప్రాంగణంలో కాలితో, కన్యలు కొన్ని చెట్లను కాలితో తంతే దోహదం అంటే పెరుగుతాయి అని కాళిదాసు చెప్పడం జరిగింది. ఈనాడు అవి రుజువులు అవుతున్నాయి. కాబట్టి ఇలాగా ఈ తైత్తిరీయ సంహితకు తైత్తిరీయ బ్రాహ్మణం అంటారు. దాన్నే పరాయతమని కూడా అంటారు. మనకు వేదవ్యాసుల వారి తర్వాత వైశంపాయనుల వారు, ఆయన శిష్యుడు పైంగి యాస్కుడు అని, ఆయన శిష్యుడే తిత్తిరి అని, ఆయన శిష్యుడు ఉఖ మహర్షి. ఉఖాగ్ని అని కూడా మనకు శ్రౌత అన్నలో వస్తుంది. శ్రౌత యజ్ఞాలని చేయడం జరుగుతుంది. అత్యగ్నిష్టోమ ఆప్తోర్యామ అతిరాత్ర వాజపేయ అశ్వమేధ రాజసూయాది పర్యంతం కూడా యజ్ఞయాగాదులు చూపించారు మనకు. అవి పారాయణ చేసినా, అవి శ్రవణం చేసినా ఆ ఫలం కలుగుతోంది అని కూడా చెప్పడం. అందుకనే ఈ ఉఖ అనే అగ్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఆ ఉఖాగ్నిని ప్రధానంగా శ్రౌతంలో కలిగి ఉంటారు కాబట్టి ఔఖేయ అని, ఔఖేయ సూత్రము అని కూడా వైఖానస భగవద్ ఆరాధనలో మనం స్వామివారికి, శ్రీవారికి
వినియోగించే మంత్ర సంపుటి వీనికి ఔక్షేయ సూత్రం అని కూడా పేరు. ఇలాగా ఆయన శిష్యులు ఆత్రేయుడు తిత్తిరి పక్షుల ద్వారా, అంటే ఆ ఋషులే అలాగ వచ్చారు కాబట్టి ఇది తైత్తరీయం. ఇది బ్రాహ్మణం, తైత్తరీయ బ్రాహ్మణం. నిన్న మనం చెప్పుకున్నాం బ్రాహ్మణం అంటే ఏమిటి, ఈ ఆరణ్యకం అంటే ఏమిటి, ఇవి 3 కాండలు. అగ్నియాధాన విధి, వాజపేయ సోమ విధి అంటే 7 సోమ సంస్థలు, 7 హవీర్యాగములు, ఈ అష్టకం, ఇలాగా 3 రకాలైనటువంటివి ఉంటాయి యజ్ఞములు, శ్రౌతకాండలు అని అన్నారు. కనుక సౌత్రామణి ఈ యాగాలు మనకు పురాణాల్లో కూడా వస్తాయి. సౌత్రామణి అని ఈ యజ్ఞాలు చేసేటప్పుడు భాగవతంలో శ్రీకృష్ణ స్వామి ఆయన ఆ బ్రాహ్మణ పత్రులను అనుగ్రహించాలి అని భావించినప్పుడు ఈ బ్రాహ్మణులంతా సౌత్రామణి అని యాగం చేస్తారు. అప్పుడే ఆయన పంపించి దానికి ఇప్పుడు ఆహారం ఇవ్వచ్చు, అన్నప్రదానం చేయవచ్చో కూడా చెప్పితే వారు కంసభయంతో ఆగిపోతారు. వీరు కృష్ణుని గురించి విని విని ఉండడం చేత ఈ యజ్ఞపత్రులు ఆహారాన్ని తీసుకొని వస్తారు. కానీ ఆ లోక వేద వాసనల్ని వదలలేకపోతారు. అందువలన గోపికల యొక్క స్థితిలో చాలా గొప్పదిగా అది చెప్పడం జరుగుతోంది. సరే, ఇక్కడ 3వ కాండలో 12 ప్రపాఠకములు, 164 అనువాకములు ఉంటాయి. నక్షత్రేష్టి, నాచికేతాగ్ని చేయనం, అశ్వమేధం ఇవన్నీ వీటిల్లోనే వస్తాయి. యజ్ఞయాగాది, యజ్ఞము, యాగము, ఇష్టి, క్రతువు, కొద్ది తేడాలతో హోమము ఇలాగా చెప్తారు. కనుక ఇవన్నీ కూడా ఎలాగా అనేటువంటివి చెప్పడం జరుగుతోంది. ఆ కృష్ణ యజుర్వేదానికి సంబంధించి ఆరణ్యకం, తైత్తరీయ ఆరణ్యకం అని 10 ప్రపాఠకాలు. మొదటి 2ంటికి కాఠము అని పేరు. 7, 8 అధ్యాయాలు ప్రపాఠకములు. తైత్తరీయ ఉపనిషత్ అన్నారు. ప్రథమ ప్రపాఠకంలో ఋతుస్వభావం, గాయత్రి మంత్రం, శరీర వికారాలు, వాయుస్వరూపం. ద్వితీయంలో యజ్ఞోపవీత స్వరూపం, సంధ్యోపాసనం, బ్రహ్మయజ్ఞం, బ్రహ్మోపస్థానం. తృతీయ ప్రపాఠకంలో యజ్ఞాలకు కావలసినటువంటి సంహారాలు, అగ్నిహోత్రం, హోమ విధానం, తర్వాత మహావీర నిర్మాణం, ప్రైషమంత్రాలు, అగ్నిహోత్ర హోమాదులు. ఈ పంచమ, సప్తమ, అష్ట, నవమ ప్రపాఠకాలలో తైత్తిరీయ ఉపనిషత్. 10వ ప్రపాఠకం నారాయణ ఉపనిషత్తు అని. వీటిల్లో లోక సంబంధమైనటువంటి విషయాలు కూడా చెప్పారు. 3వ ప్రపాఠకంలో నారాయణ సూక్తం, పురుష సూక్తం, భర్తృ సూక్తం, మృత్యు సూక్తం ఇవన్నీ కూడా చెప్పారు. ఆరణ్యకంలో 7, 8, 9 ప్రపాఠకములకే తైత్తరీయ ఉపనిషత్తు అని చెప్పారు. దీంట్లో శిక్షావల్లి 8వ ప్రపాఠకం, ఆనందవల్లి 9 భృగువల్లి, ఈ వల్లులు అని అంటారు. వీటిల్లోనే మనకు కాన్వోకేషన్ అంటామే. ఒక శిష్యుడు గురువు గారి దగ్గర అధ్యయనం చేసిన తర్వాత సమాజంలోకి వెళ్ళేటప్పుడు వాడు ఎలాగ ప్రవర్తించాలి, అక్కడ చెప్పేవి ఇప్పుడు అందరూ చెప్పేటువంటిది ధర్మం, సత్యం వద, ధర్మంచర, మాతృదే, ఇవన్నీ కూడా దీంట్లోవే. నీకు ఏదైనా సందేహం వస్తే ధర్మ విషయంలో సమకాలీనులైనటువంటి యోగ్యులైన పెద్దల ద్వారా దాన్ని తెలుసుకొని ఆచరించు. ఎంత జాగ్రత్తలు చెప్పారో చూడాలి. కాబట్టి దీంట్లో వర్ణములు, స్వరములు మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి దానికి సంబంధించి ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ప్రత్యయం అంటే దీర్ఘస్వరితం, ఉచ్చారణ శాస్త్రం. మనం శబ్దాన్ని, అక్షరాన్ని ఎలాగ ఉచ్చారణ చేయాలి. శిక్షావల్లి, ఆనందవల్లిలో పరబ్రహ్మని గురించి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని దానిలోది. ఇలాగ భృగువల్లిలో బ్రహ్మజ్ఞానం అంటే ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం ఎలాగా. జిజ్ఞాస, సాధనాక్రమం, ప్రాణము, మనస్సు ఇవన్నీ కూడా అన్నం మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అన్నంన నింద్యాతి, అన్నాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు అని మనకు చాలా చిన్నపిల్లలకు చెప్పినట్లుగా మనం ఆహారాన్ని ఎలాగ తీసుకోవాలి. ఈ అన్నం బాగలేదు, ఇది ఇలా ఉంది, దాంట్లో ఉప్పు ఎక్కువైంది, ఇలాగా కూడా అనకూడదు.
దాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావించాలి అని కూడా మనకు చెప్పారు. మనం ఇవాళ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాం, అదేదో నాగరికత అనుకుంటాం. అని పెద్దవాళ్ళను మనం చూస్తే ఎప్పుడు కూడా చూడని వారు ఆహారం ఒక్క మెతుకు కూడా ఉంచరు. మొదట్లోనే కాదంటే వదిలివేస్తారు. అలా వదిలివేస్తే ఇప్పుడు అలా వదిలివేయటం గొప్ప అనుకునే స్థితిలోకి వచ్చారు. అది సరికాదు. అందుకని అన్నాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు అని కూడా మనకు ఇంట్లో చెప్పడం జరుగుతోంది. మానవుడు తినడం కోసం కాదు, జీవించడం కోసమే తినాలి అని కూడా చెప్పి ఎంత చిన్న విషయాలు చెప్తాయి ఆ వేదవాన్మయంలో మనకు. అలాగనే బ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి వాడి నిత్య జీవితమే ఒక యజ్ఞము అని చూపించాడు. వీటిల్లోనే ఆలంకారికంగా కావ్యఖండంలాగా ఉంటుంది ఉపనిషత్తు. సంధ్యావందనం దగ్గర నుంచి పెద్ద పెద్ద యజ్ఞాల వరకు వివరణ చేస్తోంది. ఈ ఆరణ్యక ఉపనిషద్భాగంలో కఠోపనిషత్తు కాఠక శాఖకు సంబంధించిన మనకు దశోపనిషత్తులు అని ఈశ కేన ఇలాగ ఈ క్రమంలో వచ్చేటువంటి కఠోపనిషత్తు దీనికి కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. ఈ చివరిలో వచ్చేటువంటిది. దీంట్లో నచికేతుడు అనేటువంటి ఆయన కథ. తండ్రి గోవులని ఒట్టిపోయిన ఆవుల్ని దానం చేస్తూ ఉంటాడు. ఈ పిల్లవాడు వెళ్ళి ఇది చేయటం సరికాదు, దీనివల్ల మహాదోషం. మనం కూడా మన వాళ్ళు అంటుండేవాళ్ళు, పనికిరాని నాణ్యాలని తీసుకొచ్చి హుండీలో వేసేవారు. అంటే ఏదో వచ్చినంత వరకు ఏదో పోయినంత వరకు పోతుంది, అది సరికాదు అని. అలాగనే దానం అనేది చాలా గొప్పది అనుకున్న మనం ఏదైతే గొప్పది అనుకుంటామో అదే ఇవ్వాలి. భగవంతుడికి కూడా అదే సమర్పణ చేయాలి. చేయటం వల్ల ఏమవుతుంది, మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది. కనుక భగవద్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ నచికేతుడు పిల్లవాడైనా కూడా కొంచెం జ్ఞానం కలిగినవాడు. నాన్న అరే ఇలాంటి పని చేస్తున్నాడు అని ఇతన్ని ఎలాగైనా రక్షించాలని, నాన్న అన్నిటినీ దానం చేస్తున్నావు, నన్నెవరికి ఇస్తావా? పదే పదే అడగటం మొదలుపెట్టి కోపంతో నేను యముడికి ఇస్తున్నాను పాపం. ఈ పిల్లవాడు నిజంగానే యముడి దగ్గరికి వెళ్తాడు. ఆయన ఒక 3 రోజులు ఉండడు, ఆయన ఏదో క్యాంపులో ఉంటాడు, వచ్చేదాకా ఉంటాడు. ఈ పిల్లవాడు ఆహారం తీసుకోకుండా ఉంటాడు. మళ్ళా వచ్చిన తర్వాత అయ్యో ఈ పిల్లవాడు ఇలాగ 3 రోజులు నిరాహారంగా ఉన్నాడే అని. అప్పుడు అతిథి అలాగ ఉంటే, ఒక గృహస్థు దగ్గరకు వచ్చిన అతిథి ఏమీ ఆహారం తీసుకోకుండా నిరాశగా తిరిగి వెళితే ఆ వచ్చిన అతిథి పాపాలన్నీ గృహస్థుడికి సంక్రమిస్తాయట. వీడి పుణ్యాలన్నీ ఆ వచ్చిన వాడు నిరాశతో తిరిగి వెళ్ళిన వాడు పట్టుకుపోతాడు. కాబట్టి ఆ ధర్మాన్ని చూపిస్తూ నీవు 3 రోజులు అలా ఉన్నావు కాబట్టి ఆతిథ్యం ఇచ్చి 3 వరాలు ఇస్తానంటాడు. అనంటే అప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి విషయాలు దాంట్లో వస్తాయి. ఏమిటి అనంటే, సరే ఇంకే ఒకటి అడుగుతాడు, ఏవేవో చాలా అడుగుతాడు, ప్రలోభ పెడతాడు. ఇవన్నీ వద్దు, మానవుడు మృత్యువుని ఎలాగ పొందుతాడు, మరణించిన తర్వాత ఏ స్థితిని పొందుతాడు, వాడు ఆత్మ అంటే ఏమిటి, ఈ విషయాలు అడిగాడు చిన్న పిల్లవాడు. ఆయన చెప్పినదే కఠోపనిషత్తు. ఇది నాశనం లేనటువంటిది. నాచికేతాగ్ని చయనము అని కూడా దాంట్లో వస్తోంది, ఆ కర్మ సంబంధమైనటువంటిది. ఈ శబ్ద రూప రస వాసన నశింపులేనిది, నిత్యము అనాది అయిన ఆత్మ సర్వభూత సాక్షి అయిన మహత్తత్వం కంటే శ్రేష్టమైనది, నిశ్చలమైనది. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు మృత్యువుని పొందాడు. మృత్యుంజయుడు అంటే అది. మనకు మహాభారతంలో సనత్సు జాతీయంలో కూడా వస్తుంది. అట్టి అమరత్వం, ఆ బ్రహ్మతత్వాన్ని తెలియజేసేటువంటి ఉపాఖ్యానమే కఠోపనిషత్తు. ఆ తర్వాత మనకు కృష్ణ యజుర్వేదం నిన్న చెప్పుకున్న బ్రహ్మ సంప్రదాయం, ఆదిత్య సంప్రదాయం అని. ఆదిత్య సంప్రదాయమే శుక్ల యజుర్వేదము. వేదస్య సంప్రదాయో ద్విధామతః బ్రహ్మణ సంప్రదాయస్తు ఆదిత్యస్య తథామతః జాబాలి సంహిత చెప్తారు. ఆదిత్య సంప్రదాయానికి సంబంధించినది. ఆదిత్యుడు అంటే సూర్యుడు కదా, సూర్యుడు ఒక గుర్రం రూపంలో వచ్చి ఇచ్చారట ఆ వేద వాన్మయాన్ని.
దీనికి మాధ్యన్యన శాఖ కణ్వ సంహిత 2 శాఖలు, పెద్ద భేదమే ఉండదు అని 700 మంత్రాలు ఋగ్వేదంలోని పద్యాత్మకంగా కొన్ని గద్యాత్మకంగా ఉంటాయి అని దీనిలో కూడా యజ్ఞాలు విశేషంగా చెప్పారు. దీనికి సంబంధించినటువంటిదే ఈశావాస్యోపనిషత్. ఈశోపనిషత్ అని ఎలాగా అంటారు. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని ఆ ఈశ శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి ఈశావాస్యము. దీని మీద ఆచార్యులు భగవత్పాద శంకరుల వారు భాష్యం చేశారు దశోపనిషత్తులకు. ఇంకా రంగరామానుజులని చాలామంది చేశారు. ఇది మహాత్ములకి చాలా ఇష్టమైనటువంటిది. ఈ జగత్తంతా కూడా ఈ భగవత్ శక్తి ఆచ్ఛాదితమై ఉన్నది అని చెప్పేటువంటిది. ప్రవర్గ్య మంత్రాలు, పితృమేధం కూడా దీంట్లోనే వస్తోంది. ఈ విశ్వమంతా కూడా పరమాత్మ స్వరూపము అని ఆయనే ఇంద్ర, అగ్ని, వరుణ, మిత్ర, రుద్ర పేర్లతో పిలువబడతారు అని, అసలు యజ్ఞమే పరమాత్మ స్వరూపమని ఇలాగ చెప్పడం జరిగింది. శుక్ల యజుర్వేదంలో 16వ అధ్యాయం అంతా రుద్రుడే. హిరణ్య బాహువు ఆయనే సేనాని, దిశాధిపతి, హరితకేశుడు, పశుపతి, సజ్జనపతి, నీలకేశుడు, పీతరక్తవర్ణుడు, అన్నపాలకుడు, ఇలాగ రుద్రపారమ్యాన్ని చెప్తాడు. దీనిలో శుక్ల యజుర్వేదం 40 అధ్యాయాలు ఉన్నాయి. 1 నుంచి 18 వరకు బ్రాహ్మణంలో వ్యాఖ్యానించారు. 26 నుంచి 29 అధ్యాయాలు మొదటి అధ్యాయాలకు వ్యాఖ్యానాలు అన్నారు. 40వ అధ్యాయమే ఈశావాస్యోపనిషత్తు. ఇది దేవతారాధన, యజ్ఞములు, నిర్వహణ వీటి విషయంలో కృష్ణ శుక్ల యజుర్వేదాల్లో పెద్ద తేడా లేదు అని, ఇలాగా ఈ లోకంలో మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఎన్నో దీంట్లో చెప్పబడ్డాయి. దీనిలో మాధ్యన్యన కణ్వశాఖ అన్నారు. వాజసనేయ సంహిత అని మాధ్యన్యనీయ శాఖ అని కూడా. దీనిలో వాజపేయ యాగం, రాజసూయం, ఏకాహ సోమయాగం ఇవన్నీ కూడా దీంట్లోనే శతరుద్రీయం అంటారు. లోకంలో రహతంగానే రుద్రయాగాలు అవి ఇవి చేస్తారు కదా, దీంట్లోవే ఇది రుద్రస్తుతి మంత్రాలు. ఇలాగ సౌత్రామణి యాగ విశేషాలు, హిరణ్యగర్భ సూక్తం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాన్వ సంహిత 2వది. ఈ వీటిల్లో కూడా 111 మంత్రాలు అధికంగా ఉంటాయి మొదటి దానికంటే అని కూడా. ఈ శాఖ అనేది ఒక విభాగంగా. దీనికి బ్రాహ్మణములు మైత్రాయణీ బ్రాహ్మణమని, మైత్రాయణీయులు ఆయన కుమారుడు అన్నమాట. మైత్రాయణి అనేటువంటి మహానుభావుడికి 6 మైత్రాయణి బ్రాహ్మణం, వారికి సంబంధించి ఆ శాఖకు సంబంధించింది. జాబాల బ్రాహ్మణం, ఈయన యాజ్ఞవల్క్య మహర్షి శిష్యుడు. ఉపనిషత్తుల్లో మనకు భారతంలో కూడా ఈ యాజ్ఞవల్క్య మహర్షి చాలా గొప్పగా వస్తాడు. ఆయన యాజ్ఞవల్క్య మహర్షి శిష్యుడు జనకుడు. ఆయన సమకాలికుడే సత్యకామ జాబాలి. ఉపనిషత్తుల్లో చాలా గొప్ప ప్రసిద్ధి. ఈ హరిద్రావిక బ్రాహ్మణం, తుమ్మురు బ్రాహ్మణం, ఆత్మారక బ్రాహ్మణం, కంకతి బ్రాహ్మణం ఇలాగా ఉన్నాయి 14. చెప్పినా శతపథ బ్రాహ్మణం అనేది ఒక్కటే లభ్యమవుతోందన్నారు. వాజసనేయ యాజ్ఞవల్క్యుని శిష్యుడు సత్యకామ జాబాలి. జాబాల ఉపనిషత్ అని కూడా మనకు ఉంటుంది. ఈ శతపథ బ్రాహ్మణం 100 అధ్యాయాలు కలిగింది కాబట్టి ఆ పేరు. శతం పంధానో మార్గాః అధ్యాయాః యస్య తచ్చతపథం అని దానికి చెప్పడం జరిగింది. వాజసనేయ బ్రాహ్మణం అని కూడా దీనికి పేరు. దీనిలోనే అమూల్యమైనటువంటి తత్వాలు ఎన్నో చెప్పారు. స్త్రీ పురుషులలో స్త్రీకి సముచితమైన స్థానం ఇవ్వాలని, ఈ భార్య భర్తలో సగభాగమని, ఆ భార్యాభర్తల అంటే వివాహం కానంత వరకు కూడా పురుషులైనా స్త్రీగా అయినా సరే పూర్ణత్వాన్ని పొందరని కూడా ఈ శతపథ బ్రాహ్మణం ప్రతిపాదిస్తారు. ఆమె ద్వారా సంతానాన్ని పొంది పూర్ణ పురుషుడు అవుతాడు. కనుక దీనిలో 14 కాండలు 100 అధ్యాయాలు చెప్పారు. చివరి కాండమే బృహదారణ్యకము అని పెద్ద పెద్ద పండితులు కూడా ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్న విషయాలు అంటే ఛాందోగ్యము,
బృహదారణ్యకం ఈ రెండు కూడా చాలా పెద్దవి. ఉపనిషత్తులలో 32 విద్యలు అని, ద్వాత్రింశతి విద్యలు అంటారు, బ్రహ్మ విద్యలు అని. వాటిని చక్కగా అధ్యయనం చేస్తే ఆ ప్రకృతి తత్వం, పరమాత్మ తత్వం, ఈ జీవుల యొక్క తత్వం అర్థమవుతోంది అని. కాబట్టి దీంట్లోనే సోమయాగం, చాతుర్మాస్యేష్టి, అగ్నిష్టోమం, రాజసూయం, అశ్వమేధం. మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. రామాయణంలో చేద్దామని రామచంద్రమూర్తి అంటే లక్ష్మణుడు వారిస్తాడు, ఇది వద్దు అన్నా అంటే అప్పుడు అశ్వమేధ యాగం, చాలా అశ్వమేధ యాగాలు చేసినట్టుగా మనకు రామాయణం చెప్తోంది. అంటే అవన్నీ కూడా ఈ యజుర్వేదం ప్రతిపాదిస్తోంది. ఈ బృహదారణ్యకం చాలా విశేషమైనటువంటిది. ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, ప్రాణ విద్య, ఈ నిద్ర ఎలా వస్తుంది, పరస్పరం ప్రేమభావం ఎలా కలుగుతుంది, దీంట్లో వస్తుంది. జీవుడు గాఢమైన సుషుప్తి అంటే బాగా నిద్రపోయాడు అనుకోండి, ఆ నిద్రలో హితలు అని చెప్పబడే 72,000 నాడులు హృదయం నుండి పురి తత్ అనే దాంట్లో ప్రవేశిస్తాడు. మహారాజైనా పిల్లవాడైనా ఆనందం కోసం శయన మందిరంలోకి ప్రవేశించినట్లుగా ఈ జీవుడు కూడా ఈ పురీతత్ అనేటువంటి నాడిలోకి ప్రవేశించి శయనిస్తారట. దీంట్లోనే అరే పత్యు కామాయ పతి ప్రియం ప్రియో భవతి. భార్యకు భర్త ప్రియుడు ఎందుకు అవుతాడు అంటే కామాయ ప్రియ పతి ప్రియం ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి అని అంటే ఎందుకయ్యా వీడి పరస్పరం ప్రియమైన భావన కలుగుతోంది అంటే భార్య మీద భర్తకో, భర్త మీద భార్యకో కాదు, తన ఆత్మ మీద ఉన్న ప్రేమ వల్లనే ఇలాంటి స్థితి కలుగుతోంది అని ఒక చక్కని రూపకంగా చెప్పడం జరుగుతుంది. కుమారులు, భార్య, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు ఇవన్నీ కూడా ఆత్మనస్తు కామాయ పుత్రా ప్రియో భవతి అని ఇలాగా అనేక ఘట్టాలు. అంటే ఇక్కడ ఆత్మతత్వమే ప్రతివాడికి కూడా తన మీద కలిగే ప్రేమే ఇతరుల మీద కూడా కలిగినట్టుగా ఉంటుంది. అసలైనది తన యొక్క స్థితి మీదనే ప్రేమ అనేది ఇక్కడ ప్రతిపాదిస్తారు. ఇలాగ ఉపాసన అంటే భగవంతునికి చాలా దగ్గరగా ఉండటం ఉపాసన అని అంటే ఉపసమీపే. ఒక దేవతని ఉపాసించడం అంటే మనస్సుని ఆ పరమాత్మ మీద నిలిపి తన హృదయంలో భావన చేయాలి. అలాగా చేస్తే అది దానివలన ఆత్మోపాసన, ప్రాణోపాసన, వాగ్బ్రహ్మోపాసన, శ్రోతృ బ్రహ్మోపాసన, మనోబ్రహ్మోపాసన, హృదయాన్నే బ్రహ్మగా భావించడం, ప్రణవ ఆకాశ ఉపాసన, సత్యరూపమైన వాక్కు ఆ ఉపాసన, ఇలాగా చివరి అధ్యాయాలు ఆ ఉపనిషద్భాగం చక్కగా చెప్తారు. ఈ బృహదారణ్యకంలో 8 అధ్యాయాలు, 4 అధ్యాయాలు మధుకాండాన్ని, 5-6 అధ్యాయాలు యాజ్ఞవల్క్య కాండాన్ని, 7-8 ఖిలకాండ అంటారు. దీనికి మహానుభావులు ఆచార్యులు ఈ వ్యాఖ్యానం చేశారు. మధుకాండలో ఉపదేశం, తర్వాత ముక్తి, ఉపాసన ఇవన్నీ చెప్పారు. అశ్వమేధ యాగాన్ని గురించి దీంట్లో విశేషంగా చెప్పడం జరుగుతోంది. ఇది 40 అధ్యాయాలలో ఉంటుంది. ఈశావాస్యోపనిషత్ శుక్ల యజుర్వేద సంహితలో ఇదొక్కటే సంహితోపనిషత్ అని పేరు దీనికి. కనుక ఈ ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్తి తేన త్యక్తేన భుంజీధామాఘృధ కస్య సిద్ధనం అని ప్రముఖమైనటువంటి ఆచార్యులంతా ఈ ఈశోపనిషత్తుతోనే ప్రారంభమవుతుంది. ఈ మకుటమైనటువంటిది అని 18 మంత్రాలు ఉంటాయి, చిన్నదే కానీ దాన్ని అదొక్కటి అవగాహన చేసుకుంటే చాలని కూడా మహానుభావులు జ్ఞానకాండకు సంబంధించినది. అంతకుముందు కర్మలని చెప్పినటువంటిది చిట్ట చివరిలో ఈ జ్ఞాన విభాగంలో ఈ జ్ఞానాన్ని కూడా చెప్పాయి. కాబట్టి ఇది అనిత్య వస్తువులతో కోరికను వదలి ఇది నాది అని నీవు అనుభవించవద్దు, ఏది నువ్వు పొందావో అదంతా కూడా భగవత్ ప్రసాదంగా భావన చెయ్యి. ఈశావాస్యంలో మనకు చెప్పేటువంటిది అది. నువ్వు కోరికలతో ఉంటావు, కోరిక లేకుండా ఎవడు ఉండడు. ఆ కోరికలు అనేటువంటివి ఉన్నంత వరకు కర్మలు చేయవలసినదే.
నాకు ఏమీ అక్కర్లేదు అని అంటే అది నివృత్తి మార్గం. అలాంటి వారు సన్యాసులు, భిక్షుకాసులు. అందుకనే కర్మకాండ, జ్ఞానకాండ. ఈ మనమంతా కూడా కర్మలు ఏదో ఒక పని చేయటం కాదు, సత్కర్మలు చేయాలి. యజ్ఞయాగ త్యాగభావనతో నడవాలి. త్యాగే నైకే అమృతత్వమానసు అని తమసోమ జ్యోతిర్గమయ నృత్యోర్మ అమృతంగమయ అంటే అక్కడ చాలా విశేషాలు చెప్పారు. సరే, ఇలాగా నువ్వు 100 సంవత్సరాలు జీవించు, పూర్ణాయుర్దాయం, కానీ విధి విహితమైన కర్మల్ని ఆచరిస్తూ జీవించు. ఇది మనకు చెప్పినటువంటి ఈ ఉపనిషత్తులో ఆత్మధ్యాన నిష్ట వల్ల సన్యాస స్వీకారం చేసిన వాడికి ఇతరమైనటువంటి సాంగత్యం పనికిరాదు అని వారు భిక్షు సూత్రాలు అందుకే వచ్చాయి. ఈ ఉపనిషత్తు కర్మని జ్ఞానాన్ని కూడా చెప్పి ఆ జ్ఞాన సముచ్చయవాదం అని దీంట్లో కూడా చాలా ఉన్నాయి చర్చలు. కాబట్టి ఇలాగా ఆత్మతత్వాన్ని తెలుసుకోక బ్రహ్మసంధానం చేయకుండా ఉన్నటువంటి వారు తమ ఆత్మని తామే చంపుకున్నవారు అవుతారు, ఆత్మహంతకులు అవుతారు అని కూడా చెప్తోంది. కనుక నేను దేహాన్ని కాదు, కొంతకాలం ఉండటానికి ఆధారమే ఈ దేహము అని తెలుసుకోలేని వారు ఉత్తమ స్థితిని పొందరయ్యా. అదేవిధంగా అవిద్య, విద్యా సంభూతి ఈ విషయాలు చెప్పడం జరుగుతోంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశములు అని అంటారు, వరల్లాగా ఉంటుంది. అది దాని యొక్క వివరణ కూడా దీంట్లోనే వస్తోంది. అందుకని ఓ అగ్నిదేవ అగ్నేనయ సుపధారాయే అని మమ్మల్ని మంచి మార్గంలో ధనాన్ని ఆర్జించేట్టుగా చెయ్యి. హృదయ కమలంలో పుట్టే సర్వ విజ్ఞానాలు నీ వెరిగినటువంటివే. మాకు ఏమరపాటు, మోసం ఇవి లేకుండా చెయ్యి. ధనాన్ని ధర్మ మార్గంగానే సంపాదించాలి అని ఈ ఉపనిషత్తు మనకు ప్రబోధిస్తుంది. తర్వాత సామాని యో వేత్తి సవేద తత్వం. సామవేదాన్ని తెలుసుకున్న వాడికి తత్వం, జ్ఞానం, యథార్థమైన యాథాత్మ్యము అంటారు. ఆత్మయాథాత్మ్యం అంటే యథార్థమైన స్థితి, నిజమైన రూపము అని అర్థం. ఇవన్నీ కూడా తెలిపేది సామ. సాచ అమస్యేతి తత్ సామ్న సామత్వం బృహదారణ్యకం అంటారు. సా అంటే రుక్కు, అమహ అంటే స్వరం, రుక్కుతో సంబంధం కలిగి మనం చెప్పుకున్నాము. మనం షడ్జము, మందరము, గాంధారము ఇలాగా ఈ షడ్జాది స్వరాలు ఎక్కడ ఉంటుందో అది సామ. సామలు కలిగిన సంహిత కాబట్టి సామవేద సంహిత మనకు. అందుకనే గీతలో కూడా వేదానాం సామవేదోస్మి, సామగాన లోలుడు అంటారు కదా, స్వయంగా చెప్పాడు స్వామి. సామవేదస్య వేదానాం అనుశాసన పర్వంలో మహాభారతంలో చెప్తారు. ప్రణవ సర్వవేదేషు ఓంకార సర్వదేవానాం. కాబట్టి ఈ ప్రణవస్వరూపాన్ని ఈ సామవేదంలో చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. యా ఋక్ తత్ సామ, ఋక్సామలకు సన్నిహిత సంబంధాన్ని చెప్తోంది అని. సంగీతం దీని ద్వారానే వచ్చింది. గీతిషు సామాఖ్య అని జైమిని మీమాంసా దర్శనంలో అంటారు. అందువలని సంగీతం అనేది శిశులు వేత్తి, పశులు వేత్తి గాన రసంఫణి. ఆ గానం ఎవరికి ఆనందం కలిగించదు? ఈ మాటల కంటే ఒక చిన్న గీతం అనేది మనకు హృదయంలో ఒక ఆనందాన్ని కలిగిస్తోంది. ఇలాగా ఏ యజ్ఞంలో అయినా సామగానం ఉండాల్సిందే అని చెప్పారు. వీటిల్లో పూర్వార్చికం, ఉత్తరార్చికం అని 2 భాగాలు చేశారు. ఒక్కొక్క దశతులలో కొన్ని మంత్రాలు ఉంటాయి. 585 మంత్రాలు పూర్వార్చికమని, 1220 మంత్రాలు ఉత్తరార్చికము అని చెప్పడం జరిగింది. వేదవ్యాసుల వారి దగ్గర జైమిని మహర్షి ఈ సామవేదాన్ని ఆయన ఉపదేశంగా పొందాడు. ఆయన శిష్య ప్రశిష్యులు తర్వాత వచ్చారు. మనకు సుఖ చరిత్రలో తర్వాత వస్తారు వీరంతా. 1065 శాఖలు ఉన్నాయి అని. సామవేదస్య కిల సహస్రం భేదా భవంతి అని. నారాయణీయ, కౌధుమ శాఖ, జైమినీయ శాఖ అని 3 మాత్రమే ఇప్పుడు లభిస్తున్నాయి. అది శ్రీవారి ఆలయంలో కూడా ప్రతిరోజు ఆ ఋగ్వేదాధర్వణ, యజుర్వేద, సామవేద గానం చేస్తూ ఉంటారు.
కాబట్టి గ్రామగేయగానం, ఆరణ్యగేయగానం, ఊహ, ఊహ్య అని 4 రకాలు. గ్రామాల్లో పాడేవి కొన్ని, అరణ్యాల్లో గానం చేయవలసినవి కొన్ని, వానప్రస్థులు గానం చేయవలసినవి, ఇలాగా చెప్పడం జరుగుతోంది. వీటికి చాలా స్వరప్రధానమైనటువంటివి అని 7 స్వరములు, 3 గ్రామములు, 21 మూర్ఛనలు, 49 తానములు, ఇవన్నీ కలిపితే స్వరమన. సంగీతంలో కూడా అవే ఆరోహ అవరోహణ క్రమంలో 7 స్వరాలు. వేణువులో ఏ విధంగా అయితే మగ రి స ని ధ ప అంటే సరిగమ పద నిసా అని మనం సామాన్యంగా అంటూ ఉంటాం కదా, ఈ స్వరాలకు సరిపోదు. సంగీత శాస్త్రంలో 7 స్వరాలు. ప్రథమ స్వరం మధ్యమమునకు మా, ద్వితీయం గాంధారమునకు గా, తృతీయ స్వరం ఋషభం రి, చతుర్థ స్వరం షడ్జమం స, పంచమస్వరం దైవతం ధ. పంచమస్వరంలో కోకిల గానం చేస్తానట. కాబట్టి వసంత ఋతువులో ఆ కోకిల వృక్షాల మీద పంచమస్వరంలో గానం చేస్తోంది అని కావ్యాల్లో వస్తోంది. షష్ఠస్వరం నిషాదం ని, సప్తమస్వరం పంచమునకు ప సరిపోతుంది, సరి గమ పధాని, ఇలాగా మగరి సాధాని ప అని క్రమంలో ఉంటుంది. కనుక ఈ వేదానికి ఉపవేదమే గాంధర్వ వేదము. ఈ గాంధర్వం అంటే కళ. చాందోగ్యంలో ఆ ఘోర అంగిరసుడనే ఋషి దేవకీ నందనుడైనటువంటి శ్రీకృష్ణుడికి వేదాంత విద్య ఉపదేశించినట్లుగా వస్తోంది. అది అధ్యయనం చేసి బాగా స్వామి మురళి మీద వేణుగానం చేశాడు అని, ఆ శృతి మాధుర్యం కలిగి ఉంటోంది అని ఉద్గాతలు సామవేదం గానం చేస్తారు. యజ్ఞశాల అక్కడ ప్రశాంతమైన రసాత్మకమైన హృదయాహ్లాదకరమైన వాతావరణం ఈ గానం చేత కలుగుతోంది. అందుకనే సోమరసానికి మధు అని, మధు మత్ అని, పీయూషమని అని కూడా చెప్పడం జరుగుతోంది. సరే, వీటిల్లో చాలా విశేషాలు ఉన్నాయి. వీటికి తలవకార బ్రాహ్మణం, జైమినీయ బ్రాహ్మణని దీనికి కూడా పేరు. తాండ్య బ్రాహ్మణం, చాందోగ్య బ్రాహ్మణము. వీటిల్లో ఇవి ఏ విధంగా ఉంటాయనేటువంటిది కూడా చాలా విశేషంగా చెప్పారు. ఈ చాందోగ్య బ్రాహ్మణంలో లోక సంబంధమైన విషయాలు కూడా చెప్పారు. యజ్ఞాది కర్మలే కాకుండా గృహ్య కర్మలు, వివాహం, గర్భాధానం, సీమంతం, ఇలాగా ఇవి కూడా చెప్పారు వీటిల్లో. యదేతత్ హృదయం తమ తదస్తు హృదయం మమ, యదిదం హృదయం మమ తదస్తు హృదయం తవ. వివాహ సమయంలో ఆ భార్య హృదయం మీద భర్త, భర్త హృదయం మీద భార్య చేతులు పెట్టి చెప్పేటువంటి మంత్రం, నీ హృదయం నాదే కావాలి, నాది కావాలి, నా హృదయం నీది కావాలి, అంటే పరస్పరం ప్రేమ భావనతో ఉండాలి అనేటువంటి ఒక హృదయంగమమైనటువంటి భావన మనకు దీంట్లో కనిపిస్తోంది. నా అభీష్టం నీదిగా, నీ అభీష్టాలే నావిగా, మన ఇద్దరి ఆలోచనలు ఇష్టాలు అన్నీ కూడా ఒక్కటి కావాలి అని అంటూ ఈ దీంట్లోనే వధువుతో అంటాడు వరుడు, సమ్రాజ్ఞి శ్వశురో శ్వశురే భవ, సమ్రాజ్ఞి శ్వశ్రాంభవ. ఇలాగా అంటే నా ఇంటికి నీవే యజమానురాలివిగా ఉండాలి. అత్తమామలకు, ఆడుబిడ్డలకు, బావలకు, మరుదులను అందరినీ చక్కగా చూసుకుంటూ ఇంటికి దీపంలాగా యజమానురాలివై ఉండు. ఇక్కడే ధనాన్ని మొత్తాన్ని భార్యకు తీసుకొస్తే ఆమె అంతా ఉంటోంది అని కూడా ఉండాలని కూడా మనకు చెప్పారు. కనుక ఇలాగా తక్కినటువంటి వాటిల్లో చాందోగ్య ఉపనిషత్తు అని ప్రసిద్ధి పొందింది. దానిలో చివరి భాగంలో అదే చాలా విశేషమైనది. సామవేదానికి సంబంధించి కేనోపనిషత్ అని కూడా వస్తుంది. చాందోగ్యం కేనే శితం పతతి ప్రేషితం మనః అని ప్రారంభమవుతోంది కాబట్టి ఈ ఉపనిషత్తుకి కేనోపనిషత్తు. దీంట్లో తలవకార శాఖలో 9 అధ్యాయాలు, మొదటి 8 సకల కర్మల్ని ప్రస్తావిస్తోంది. ప్రత్యేగాత్మ బ్రహ్మతత్వం చెప్పారు. ఈ 9వ అధ్యాయమే కేనోపనిషత్తు. ఇది గురు శిష్య సంభాషణగా ఉంటుంది. బ్రహ్మ అంటే ఏంటి, ఈ పరమాత్మ స్వరూపం, ఆ మహిమ ఎలాంటిది, ఆ ప్రాప్తికి సాధనం ఏమిటి అని
దానిలోనే మధు విద్య అని కూడా చెప్తారు. ఈ విధంగా మనం సామవేదాన్ని గురించి సంక్షేపంగా స్మరించడం జరిగింది. తర్వాత రేపు అధర్వణ వేదం, తర్వాత మళ్ళా మనకు మామూలుగా ఆ నారద పురాణంలో ఇవన్నీ కూడా వేద అంగముల యొక్క స్వరూపం వస్తుంది. తర్వాత సుఖ చరిత్ర వస్తుంది. అనేక విశేషాలతో మనకు ఉన్నటువంటిది. ఈ అధ్యాయాలలో 206 అధ్యాయాలు ఉన్నాయి దాదాపు నారద పురాణంలో. దానిలో మనం ఇంకా సగం కూడా రాలేదు. సరే, ఆయా విశేషాలని క్రమంగా అవకాశం ఉన్నంత వరకు స్మరిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఓ